ఈ వీడియోలో కోలాలంపూర్లో నైట్ లైఫ్ ఎలా ఉందో వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. మసాజ్ ఇక్కడ సేమ్ థాయిలాండ్లో లాగా మసాజెస్ కూడా ఉన్నాయి. యు ఆర్ లేడీ బాయ్ ఆర్ బాయ్? Lady over it. Lady over it. ఈ వెనక లైన్ కనిపిస్తుంది కదా, ఈ లైన్లో మొత్తం మసాజ్ పార్లర్సే. అందరూ రోడ్డు మీద నుంచి ఆ మసాజ్ కార్డ్స్ ఇస్తున్నారు, దాని సర్వీసెస్ ఏంటో చెప్తున్నారు. ఇప్పుడే మసాజ్ అంతా అయిపోయి బయటకు వచ్చా, టైం 2 అయింది, midnight 2. ఈ లైన్లో నార్మల్ పబ్స్ ఎన్ని ఉన్నాయో తమిళ్ పబ్స్ కూడా అన్నీ ఉన్నాయి. ఇక్కడున్న పబ్స్ అన్నిటిలో ఎంట్రీ ఫీజు లేదంట. ఇప్పుడు మలేషియన్ లోకల్ డ్రెస్ వేసుకుని ట్రై చేయబోతున్నాను. ఫుల్ డ్రెస్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు ఇక్కడ జరిగేది చైనా ట్రెడిషనల్ డ్యాన్స్ అంట. హల్లో చితాస్ ఏంటి మూమెంట్. ప్రతి కంట్రీకి చాలా డిఫరెంట్ నైట్ లైఫ్ ఉంటుంది. నేను ఈరోజు మలేషియా క్యాపిటల్ సిటీ కోలాలంపూర్లో ఉన్నాను. ఈ వీడియోలో కోలాలంపూర్లో నైట్ లైఫ్ ఎలా ఉందో వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. జామ్ అంటే మలేషియన్ లోకల్ లాంగ్వేజ్ మలాయ్లో లెట్స్ గో అని అర్థం. లాస్ట్ వీడియోలో నా లోకల్ ఫ్రెండ్ నేర్పించింది ఇవన్నీ. సో ఆ వీడియో మిస్ అయితే కనుక ఖచ్చితంగా వెళ్ళి చెక్అవుట్ చేయండి, మామూలుగా ఉండదు. అలాగే మీలో 90% మంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నారు. నెక్స్ట్ 3 monthsలో నేను 100K రీచ్ అవ్వాలనుకుంటున్నాను. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీ వరకు వస్తుంది. అలాగే కింద హైప్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి హైప్ పాయింట్స్ ఇవ్వండి. నా వీడియో అందరికీ రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ప్రతి కంట్రీలో మోస్ట్ ఫేమస్ నైట్ లైఫ్ ప్లేసెస్ కానీ స్ట్రీట్స్ కానీ ఉంటాయి. అలాగే మలేషియాలో కూడా కోలాలంపూర్లో బుతిక్ బింగ్ ట్యాంగ్ అనే ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో మోస్ట్ హ్యాపెనింగ్ నైట్ లైఫ్ ఉంటుందంట. సో అక్కడికి వెళ్దామని స్టార్ట్ అయ్యాను. అక్కడికి వెళ్ళాలంటే ట్రాన్స్పోర్టేషన్కి ఏంటని చూస్తుంటే గ్రాబ్ అనే యాప్ ఇక్కడ బాగా యూజ్ చేస్తారు ట్యాక్సీస్కి వాటికి. సో దాంట్లో చూస్తే 20 ringgits చూపిస్తుంది. ఒక క్యాబ్ వన్ సైడ్ 20 ringgits అంటే చాలా ఎక్స్పెన్సివ్. అండ్ వెనకాల చూసారా, ఇది ఫుట్పాత్, దాంట్లో చైర్స్ వేసేసి కూర్చోబెట్టేశారు వాళ్ళని. ఇంకా చీప్ ఆల్టర్నేట్ ఆప్షన్స్ చాలా ఉంటాయి. బస్సు ఉంటుంది, తర్వాత మెట్రో ఉంటుంది, మోనో రైలు, చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో వెళ్ళి వాటిల్లో ఎంత పడిద్దో చూద్దాం, అండ్ అవి ఎలా తీసుకోవాలో కూడా చూద్దాం. హాయ్, కెన్ ఐ గెట్ ద బస్ కార్డ్? నో, వేర్ కెన్ ఐ ఫైండ్ దట్? Another 7-Eleven. Do you have bus tap and go card? No? Where can I get that? 7-Eleven. They don't have. Okay, థ్యాంక్ యూ. ఇక్కడ బస్సుల్లో కానీ ట్రైన్లో కానీ ట్రావెల్ చేయాలంటే ట్యాప్ అండ్ గో అనే కార్డు ఒకటి ఉంటుంది అనమాట. సో లాస్ట్ టైం నేను ఇక్కడికి రాగానే డబ్బులు తీసుకుని డైరెక్ట్గా క్యాష్తో ఎక్కొచ్చు అనుకుని ఎక్కేస్తే వాళ్ళు లేదు, కార్డు తీసుకోవాల్సిందే అన్నారు. సో కార్డు తీసుకోవాలంటే ఎక్కడెక్కడ దొరుకుతాయి అంటే వెనకాల కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ 7-Eleven అని ఒకటి ఉంది, ఇటు సైడు కేకే అని ఒకటి ఉంది. వీటిల్లో ఏంటంటే ఇవి కార్డ్స్ అమ్ముతాయి అనమాట, ట్రాన్స్పోర్ట్ కార్డ్స్. ఆ కార్డ్స్ని టాప్అప్ చేసుకుని మనం బస్సుల్లో కానీ ట్రైన్స్లో కానీ ఎక్కాలి. ఎక్కడ కానీ క్యాష్ అనేది అసలు యాక్సెప్ట్ చేయరు. ఈ రెండింటిలోనూ కార్డ్స్ లేవంట. ఇంకెక్కడ దొరుకుతాయి అంటే వేరే స్టోర్స్లో ట్రై చేయండి, లేకపోతే పెట్రోల్ పంప్కి వెళ్ళండి, లేకపోతే నియరెస్ట్ మెట్రో స్టేషన్కి వెళ్ళండి, అక్కడ దొరుకుతాయి అని చెప్పారు. ఇక్కడ నుండి నియరెస్ట్ పెట్రోల్ పంప్ ఒకటి ఉంది, దాని దగ్గరికి వెళ్ళి చెక్ చేద్దాం. ఆ కార్డు తీసుకుందామని పెట్రోల్ పంప్కి వెళ్తుంటే వెళ్ళే దారిలో దూరం నుండి అన్ని దండలు పువ్వులు కనిపిస్తున్నాయి. ఏంటి దాని దగ్గరికి వచ్చి చూస్తే ఇది టెంపుల్, మురుగన్ టెంపుల్. ముస్లిం మెజారిటీ మలేషియాలో ఇలాంటి టెంపుల్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ మనోళ్ళు తమిళియన్స్ చాలా మంది ఎక్కువ, అందుకని చెప్పి మన టెంపుల్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. చాలా డిఫరెంట్గా అనిపించింది వేరే కంట్రీలో మన హిందూ టెంపుల్స్. హలో, కెన్ ఐ గెట్ ద బస్ ట్యాప్ అండ్ పే కార్డ్? హౌ మచ్ ఇస్ దిస్? 10 ringgit. 10 ringgit. And recharge? No. No recharge? You can keep recharge there? Okay. How much? 10 ringgit, 20 ringgit, 50 ringgit. Okay, keep 20 ringgit. So all 30 ringgit. Yeah, thank you. ఇక్కడ షెల్ అనే పెట్రోల్ కంపెనీ ఉంది, దాని లోపల ఒక చిన్న స్టోర్ ఉంది. దాని లోపలికి వస్తే ఇక్కడ దొరికింది ఈ కార్డు. ఇది ట్యాప్ అండ్ గో కార్డు. బస్కి, మెట్రోకి అన్నిటికీ వాడచ్చు. ఇది మన కరెన్సీలో 10 ringgits అంటే 242 రూపీస్ పడింది. దీంట్లో 20 రీఛార్జ్ చేశాను అంటే 484 పడింది. టోటల్గా ఇప్పుడు ఈ కార్డు తీసుకుంటాక నాకు 30 ringgits అయ్యింది. 726 రూపీస్ పడింది. ఎలాగో పెట్రోల్ బంక్ వచ్చాం కాబట్టి అసలు ఈ పెట్రోల్ ప్రైజెస్ ఎంత ఉన్నాయో కూడా చూసేద్దాం. ఇప్పుడే పెట్రోల్ ప్రైజెస్ చూద్దామని బయటకు వచ్చాను. ఇక్కడ చాలా క్రేజీగా ఉంది ఏంటంటే ఇక్కడ ఎవరు పెట్రోల్ కొట్టడానికి మనుషులు లేరు, వాళ్ళు దిగి వాళ్ళే కొట్టుకుంటున్నారు. ఇప్పుడు నా బ్యాక్ సైడ్ చూడండి, అది కార్ అయినా దిగి వాళ్ళే కొట్టుకుంటున్నారు. బైక్స్ అయినా ఎవరైనా వచ్చి వాళ్ళు ఫిల్ చేసుకుంటున్నారు. ఒకవేళ కార్డు ఉంటే ట్యాప్ చేస్తున్నారు, లేకపోతే క్యాష్ అయితే వెనకమాల వీళ్ళు నుంచున్నారు కదా, అలా వచ్చి క్యాష్ తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇది చాలా డిఫరెంట్గా అనిపించింది. అండ్ పెట్రోల్ ప్రైస్ ఇక్కడ 3.87 ringgits ఉంది. అదే మన కరెన్సీలో 93.71. మనకంటే చాలా తక్కువ ఉంది. మన ఆంధ్రాలో ఇప్పుడు 110 నడుస్తుంది. వార్ వల్ల ఇప్పుడు పెట్రోల్ క్రైసిస్ నడుస్తుంది, అందుకని ప్రైజెస్ కూడా ఇంక్రీజ్ అయినాయి. ఇంక్రీజ్ అయితేనే ఇంత ఉంది ప్రైజెస్. నార్మల్గా ఇంకొంచెం తక్కువ ఉంటాయి. మన ఇండియాతో పోల్చుకున్నా, ఆంధ్రాతో పోల్చుకున్నా చాలా తక్కువ ఉన్నాయి. ఇంకా లేట్ చేయకుండా ఆ బుతిక్ బింగ్ ట్యాంగ్ అనే ప్లేస్కి వెళ్దాం. టైం ఇప్పుడు 8:15 అయింది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఎంతసేపు పట్టిద్దో కూడా చూద్దాం. ఇక్కడ ఇలాంటి చిన్న చిన్న బస్ స్టాండ్స్ ఉన్నాయి. ఇక్కడికి వస్తే
ఒక బస్ దొరికిద్ది. ఇక్కడ నుండి బస్ ఎక్కి నియరెస్ట్ మెట్రో స్టేషన్కి వెళ్తే అక్కడ నుండి మెట్రో తీసుకోవాలి. సో 33 minutes పట్టిద్ది. బస్సు వచ్చేసింది. ఇదే మనం వెళ్ళాల్సిన బస్సు 190. వీళ్ళు కరెక్ట్గా రోడ్డు మధ్యలో ఆపేస్తున్నారు. హలో, ఇనీషియల్గా 3 ringgits కట్ చేసుకుంది. ఇక్కడ నుండి మనం వెళ్ళాల్సింది 5 stops ఉంది. ఎంత అయిందో చూద్దాం. బస్సెస్ అన్నీ ఫుల్ ఏసీ బస్సెస్, చాలా బాగున్నాయి. వచ్చేసాం. ఐ నీడ్ టు ట్యాప్ ఇట్ అగైన్. ఓకే. 1 ringgit. 1 ringgit తీసుకున్నాడు, అంటే 24 rupees. అండ్ వెనకాల ఇక్కడ కనిపిస్తుంది కదా పైన, ఇదంతా మోనో రైల్ అనమాట. సో ఇప్పుడు మోనో రైల్ ఎక్కి వేరే చోటుకి వెళ్ళాలి. ఈ మోనో రైల్ స్టేషన్ పేరు చౌకిట్. కరెక్ట్గా రోడ్డు మధ్యలో ఉంది, జంక్షన్ మధ్యలో. ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారు అందరూ. చాలా నీట్గా ఉంది. డైరెక్ట్గా ప్లాట్ఫామ్కి యాక్సెస్ లేదు. ఇక్కడ ఇలాంటి ఆటోమేటిక్ డోర్స్ పెట్టేసి ఉన్నాయి. ఆ ట్రైన్ రాగానే ఈ డోర్స్ తెరుచుకుంటాయి అనమాట. దుబాయ్లో అయితే ఇది మొత్తం కవర్ చేసి ఉంటుంది మెట్రోకి. అండ్ మన హైదరాబాద్లో అయితే ఇలాంటివి అసలు ఉండవు. మన మోనో ట్రైన్ వచ్చేసింది. చాలా చిన్నగా ఉంది. నేను ఇంకా చాలా పెద్దగా ఉంటాయి అనుకున్నా. ఈ మోనో రైల్లో సీటింగ్ అంతా చాలా డిఫరెంట్గా ఉంది. బాగుంది, చాలా స్పేసియస్గా. కాకపోతే చాలా చిన్నగా ఉంది. ఓన్లీ 4 compartments ఉన్నాయి దీంట్లో. ఇక్కడ డిస్ప్లే బోర్డు కూడా ఉంది. నెక్స్ట్ ఏ స్టేషన్ వస్తుంది, ఎక్కడ అవుతుందని చెప్పి మొత్తం డిస్ప్లే చేస్తున్నారు. వచ్చేసాం. ఏంటి ఇంత జనాలు ఉన్నారు ఇక్కడ? ఇదే బుకిత్ బింటాంగ్ స్టేషన్ వచ్చేసింది. ఇప్పుడు ట్యాప్ చేసినప్పుడు ఎంత ఛార్జ్ చేశారో తెలియలేదు. మళ్ళీ కౌంటర్ దగ్గరికి వచ్చాడుగా. మొత్తం నా కార్డులో ఇప్పుడు 16 ringgits ఉందంట. అంటే 4 ringgits తీసుకున్నారు. నా ప్లేస్ నుండి ఇక్కడికి రావడానికి 4 ringgits అయింది. 4 ringgitsతో ఈ ప్లేస్కి వచ్చేసాను. అదే క్యాబ్ అయితే 20 ringgits చూపించింది. చాలా చీప్లో ఇక్కడికి వచ్చేసాను. కిందకి దిగంగానే ఇక్కడ జనాలు మామూలుగా లేరు. ఏం జరుగుతుందో తెలియట్లేదు. అందరూ ముస్లిమ్సే. అందరు ఇలా వైట్ బుర్కాల్లో ఉన్నారు, బ్లాక్లో ఉన్నారు. చాలా రేర్ ఇక్కడ వైట్లో బుర్కాస్ చూడడం. నేను ఇక్కడ చూస్తున్నాను. మీరు ఎప్పుడైనా చూసారా వైట్ కలర్ బుర్కాస్? కింద కామెంట్స్లో చెప్పండి. ఇక్కడ కూర్చుని కూడా ఉన్నారు. గోలగా ఉంది స్ట్రీట్ మొత్తం. మామూలుగా లేదు. వీళ్ళు ఎందుకు ఇక్కడ కూర్చున్నారో అర్థం కావట్లేదు. Hello. Hi. How are you? Where are you from? I'm from India. Oh, you're from India. You are Malaysian? Yeah, Malaysia. What's your name, bro? Ashraf. Ashraf. ఇక్కడ ఒక బ్రో పరిచయం అయ్యాడు. What is this event, bro? So this is Bukit Bintang Berselawat. So this is where we remember the Prophet. Okay. And we plan to tell everyone, especially tourists, about the Prophet of Islam, Muhammad. Okay. And how this Prophet influenced the culture of Malaysia. ఇక్కడ 3 races ఉన్నారంట. ఒకటి మలే అనే రేసెస్, అది మలేషియన్ రేసు. వాళ్ళు ప్రాపర్ ముస్లిమ్స్. అండ్ తర్వాత చైనీస్ ఉన్నారు, తర్వాత ఇండియన్స్ కూడా ఉన్నారంట. వాళ్ళలో కూడా కొంతమంది ముస్లిమ్స్ ఉన్నారు. బట్ ఎవ్రీ మలేషియన్ ఈజ్ అ ముస్లిం, రైట్? మలే మలే రేస్ నుండి వచ్చిన వాళ్ళంతా ముస్లిమ్స్ అంట. సో ఇక్కడ ఇది కల్చరల్ ఈవెంట్. అంటే మొహమ్మద్ ప్రొఫెట్ ఉన్నారు కాబట్టి ఇది రిలీజియస్ ఈవెంట్ కూడా. సో దానికి వీళ్ళు ఇక్కడ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. Why not you test one of our traditional dress? ఓకే, Come, I show you. ట్రెడిషనల్ డ్రెస్. ఓ, తను డ్రెస్ చూపించడం కాదు, నాకు ఇస్తున్న డ్రెస్. This one we call traditional Malay busana. You can try. ఐ కెన్ ట్రై. ఓకే, You can try. ఇక్కడ తీసుకొచ్చి డ్రెస్ చూపిస్తారనుకుంటే ట్రై చేయమంటున్నారు. ఇప్పుడు మలేషియన్ లోకల్ డ్రెస్ వేసుకుని ట్రై చేయబోతున్నాను. ఇక్కడ నేను స్లీవ్లెస్ వేసుకున్నా కాబట్టి ఇంకో టీ షర్ట్ ఇచ్చారు. మినిమం హాఫ్ హ్యాండ్స్ అయినా ఉండాలంట వీళ్ళ దాంట్లో. సో ఇది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఓకే, ఆన్ రైట్ సైడ్. ఇక్కడ ఈ క్యాప్ కూడా ఇచ్చారు. ఇది ఎప్పుడు మన రైట్ సైడ్ ఉండాలంట. సో పెట్టుకుంటే ఇది ఇలా ఉండాలి. ఓకే. This one we call tanja. వాట్ యూ కాల్ దిస్ వన్? Tanja. తాంజా. Yeah. ఓకే, ఈ క్యాప్ ని తాంజా అంటారంట. Okay. This one we call baju layang. బాజులాయాంగ్. This one we call baju anak. బాజువానా. Traditional Malay busana for men. ఓకే, ట్రెడిషనల్ డ్రెస్ ఫర్ మెన్. Traditional dress for men. ఓకే, ఫుల్ డ్రెస్ అయితే ఇలా ఉంది. చాలా డిఫరెంట్గా, చాలా బాగుంది. అనుకోకుండా ఈ ప్లేస్కి రావడం, కరెక్ట్ ఈవెంట్ టైంలో, అండ్ ట్రెడిషనల్ మలే డ్రెస్ ట్రై చేయడం కూడా మామూలుగా లేదు. అండ్
Thanks to this, bro. Thanks, bro. Thanks a lot. And thanks you, bro. Thank you. Thank you. Where you Thank you. I'm from Andhra Pradesh, India. India. Okay. Yes. Like, share, and subscribe. చెప్తున్నాడు కదా చేయండి. థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ ఒక బ్యూటిఫుల్ లేడీ వాళ్ళ ఫ్లాగ్ అండ్ రోజెస్ ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్కి వచ్చాం. మామూలుగా లేదు, జనం అంతా ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ఒక పాట పాడుతున్నారు, ఆ పాట పాడితే జనాలందరూ చుట్టూ నిలబడే ఉన్నారు. నైస్. వాట్స్ యువర్ నేమ్ బ్రో? You can call me Ling. లింగ్. Ling, yeah. ఇక్కడ కూడా చైనీస్ పాపులేషన్ ఎక్కువ కదా, మనోడు చైనా నుండి అంట. నాకే సగం సగం తెలుసు, నన్ను వచ్చి అడుగుతున్నాడు ఈ ఈవెంట్ ఏంటి అది అని. నాకు తెలిసిందంతా తనకు చెప్పాను. This one is the Chinese traditional dancing. In China, we call them Wu Shi. Wu Shi. The meaning is the lion is dancing. Lion dancing. లయన్ డాన్సింగ్. ఇప్పుడు ఇక్కడ జరిగేది చైనా ట్రెడిషనల్ డాన్స్ అంట. మనోడు చైనానే కాబట్టి చెప్తున్నాడు, ఇది లయన్ డాన్స్ అంట. Wu Shi. ఊస్. Yeah. అక్కడ లాంగ్వేజ్ లో దీన్ని ఊస్ అంటారంట. మీరు కూడా పలికితే ట్రై చేసి కామెంట్స్ లో చెప్పండి. ఊస్. ఇక్కడ వీళ్ళు బోట్స్ పట్టుకుని డాన్స్ చేస్తున్నారు కదా, గాజా అని ఉంది, ఫ్రీ గాజా కోసం అంట. ఇప్పుడు అక్కడ ఇజ్రాయెల్ గాజాలో వార్ జరుగుతుంది కదా, సో కల్చరల్ ఈవెంట్ లో దీన్ని కూడా ఇంక్లూడ్ చేసి చేస్తున్నారు. రోడ్లన్నీ క్లోజ్ చేసేపాటికి అందరు జనాలు రోడ్డు మీదకి వచ్చేసారు. హాయ్ బ్రో. నైస్. ఇది బుకిత్ బింగ్ ట్యాంక్ స్ట్రీట్ అంటే. మామూలు కలర్ఫుల్గా లేదు, లైటింగ్ అంతా పెట్టి. దీని సగం మలేషియా ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు, అంతమంది జనాలు ఉన్నారు. మనకి చాలా అదృష్టం, రాగానే ఇలాంటి కల్చర్ని ఎక్స్ప్లోర్ చేయడానికి కుదిరింది నాకు. వాట్ ఇస్ దిస్? మసాజ్. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ సేమ్ థాయిలాండ్లో లాగా మసాజెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇటు లైన్లో అంతా మొత్తం మసాజెస్, ఇంకా ఇంకేమన్నా కావాలంటే అవన్నీ ఈ రోడ్లో ఉన్నాయి అన్నమాట. Man. యు ఆర్ లేడీ బాయ్ ఆర్ బాయ్? Lady operator. Lady operator. లేడీ ఓబ్రాయ్. వాట్ ఈస్ దట్? ఇక్కడ అలా నుంచుంటున్నారు వాళ్ళు, మసాజ్ కోసం అని చెప్పి నుంచుంటున్నారు అనమాట. ఇక్కడ ఈ లైన్ మొత్తం చాలా మంది అలాగే ఉన్నారు. ఈ వెనక లైన్ కనిపిస్తుంది కదా, ఈ లైన్లో మొత్తం మసాజ్ పార్లర్సే. అందరూ రోడ్డు మీద నుంచుని ఆ మసాజ్ కార్డ్స్ ఇస్తున్నారు, దాని సర్వీసెస్ ఏంటో చెప్తున్నారు. ఇక్కడ సన్షైన్ స్పా అని ఒకటి ఉంది, సో దాంట్లో 30 minutesకి 30 ringgits అంట ఫుట్ మసాజ్. అయితే ఇది ట్రై చేద్దాం ఇప్పుడు. నో, ఫుల్గా తిరిగేసిన తర్వాత లోపలికి వచ్చి కూర్చుంటే ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు అరగంట సేపు కాళ్ళు నొక్కుతారు. లోపల ఎలా ఉంది, చాలా నార్మల్గా ఉంది. ఫ్యామిలీస్ కూడా వచ్చి చేయించుకుంటున్నారు. సో లోపలికి వెళ్ళే ముందు చూసుకుని అది కరెక్టా కాదా, మంచిదా కాదా, లోపల ఫ్యామిలీస్ ఉన్నారా లేదా చూసుకుని వెళ్ళండి, అన్నిటికీ మంచిది. ఇప్పుడే లెగ్ మసాజ్ అయిపోయింది, చాలా రిలాక్సింగ్గా ఉంది. ఆవిడ చెప్పింది షోల్డర్ కూడా చేయించుకో, జస్ట్ 20 ringgitsకి 15 minutes చేస్తారని చెప్పింది. అది ఒక టాప్అప్ లాగా అనమాట. చాలా రిలాక్సింగ్గా ఉంది, అందుకని చెప్పి ఆ షోల్డర్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు షోల్డర్, ఓకే. కెన్ ఐ రిమూవ్ దిస్? ఇప్పుడే మసాజ్ అయింది. మసాజ్, స్పాని ఇవన్నీ వేరే రకంగా అనుకుంటున్నారు, కానీ
బట్ కరెక్ట్ ప్లేస్కి వెళ్ళి మంచిగా మసాజ్ చేసుకుంటే బాడీ ఎంత రిలాక్స్ అయ్యిందో తెలుసా. ఇప్పుడే ఈ షోల్డర్స్ ఇవన్నీ చేశారు. చేతులు ఇలా పెట్టి ఒకసారి ఇలా పైకి లాగితే ఇక్కడ నుండి కింద వరకు మొత్తం టక్ 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 అన్నాయి. ఎంత రిలాక్సింగ్ ఉందో. ఇందాక నుండి నడుస్తూనే ఉన్నా, ఆ కాళ్ళకి అవి చేపించుకుంటే బా ఎంత హాయిగా ఉందో. ఎప్పుడైనా మీకు మంచి స్పా కనిపించి ఇలా మసాజ్ చేయించుకోవాలనుకుంటే వెళ్ళి ట్రై చేయండి. బాడీ పిచ్చా రిలాక్స్ అయిపోద్ది. ఇప్పుడు వెళ్ళి పడుకుంటే నిద్ర వచ్చింది బా. ఇప్పుడు ఈ స్పా మొత్తం 45 మినిట్స్ జరిగింది. దానికి 50 రింగెట్స్, అంటే మన కరెన్సీలో 1210 రూపీస్ వర్త్ మనీకి. ఇప్పుడే మసాజ్ అంతా అయిపోయి బయటకు వచ్చా. టైము 2 అయింది, మిడ్నైట్ 2 అయినా కానీ ఈ ట్రాఫిక్ చూడండి. ఈ రోడ్ అంతా ట్రాఫిక్ అయిపోయింది. అండ్ ఎక్కడ చూసినా ఇంకా జనాలు కనిపిస్తూనే ఉన్నారు. ఇక్కడ నైట్ లైఫ్కి క్లోజే లేదు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే 12కే క్లోజ్ అయిపోతుంది. ఆ తర్వాత అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అస్సలు ఉండదు. తిరిగితే క్యాబ్స్లోనే తిరగాలి. రాత్రి 2ంటికి కూడా ఇంత వైబ్రెంట్గా ఇంత జనాలు ఉన్నారు. ఈ లైన్లో నార్మల్ పబ్స్ ఎన్ని ఉన్నాయో తమిళ్ పబ్స్ కూడా అన్నీ ఉన్నాయి. ఆ పబ్స్లో తమిళ్ సాంగ్స్ అన్నీ ప్లే చేస్తున్నారు. చాలా క్రేజీగా ఉంది ఈ లైన్ మాత్రం. ఇక్కడున్న పబ్స్ అన్నిటిలో ఎంట్రీ ఫీజు లేదంట. కాకపోతే లోపలికి ఎంటర్ అవడానికి మినిమం 5 బాటిల్స్ ఉన్న బకెట్ కొనాలంట, బీర్స్ కానీ ఏదైనా. లేదు తాగని వాళ్ళు అయితే ఎంట్రీ లేదంట అసలు ముందు. టైం ఇప్పుడు 2:34 అయింది. క్యాబ్స్ బుక్ చేద్దామని చూస్తుంటే గ్రాబ్లో ఇక్కడ నుండి నేను ఉండే ప్లేస్కి 13 రింగెట్స్ చూపించింది. సరే చీపే కదా, నేను ఈవినింగ్ చూసినప్పుడు 20 చూపించింది, వెళ్ళిపోదాం అనుకుంటే నైట్ టైము క్యాష్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేయరంట, కార్డ్ యాడ్ చేయమంది. సరే కార్డ్ యాడ్ చేయడానికి 1 రింగెట్ కట్ చేసుకుంటా అంది. సరే ఓకే కట్ చేసుకుంది. తర్వాత ఆ ఫెయిర్ 13 14.4 చూపించింది. వీడికి దిక్కు లేదు, కార్డు కూడా యాడ్ చేసాడు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండదు అని వాళ్ళకి తెలుసు కాబట్టి రేట్లు అలా పెంచేశారు. ఇప్పుడు 14.4 రింగెట్స్ ఇక్కడ నుండి నా ప్లేస్కి వెళ్ళడానికి. అండ్ 1 రింగెట్ ఆల్రెడీ కార్డ్ యాడ్ చేయడానికి కట్ చేసుకున్నాడు కాబట్టి సో 15.42. అండ్ క్యాబ్ ఇప్పుడు ఇంకా 9 మినిట్స్ పట్టిందంట రాటాకి, చాలా దూరంలో ఉంది. సో మ్యాక్సిమం ఈ టైంలో ఇక్కడ నుండి క్యాబ్స్ అన్నీ ఫుల్ అయిపోతాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ 2:30 అవుతుందంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటారు. నార్మల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు కాబట్టి అందరూ ఈ క్యాబ్స్లోనే వెళ్తారు. సో క్యాబ్స్ హై డిమాండ్లో ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి ప్లేసెస్కి వచ్చేటప్పుడు ఇది కూడా మైండ్లో పెట్టుకోవాలి. వచ్చేసింది, ఇదే మన క్యాబ్. హలో. ఇక్కడ మనకులాగా ర్యాపిడోస్, వేరే కంట్రీస్లో లాగా బైక్ ట్యాక్సీస్ అస్సలు లేవు. ఓన్లీ క్యాబ్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి, కార్ ట్యాక్సీస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో క్రేజీ అథెంటిక్ మలేషియన్ స్ట్రీట్ ఫుడ్ ట్రై చేద్దాం. మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీ వరకు వస్తుంది. హంగ్రీ చీతా, హంగ్రీ ఫర్ అడ్వెంచర్, హంగ్రీ ఫర్ ట్రావెల్, హంగ్రీ ఫర్ ఎక్స్ప్లోరింగ్, ఆల్వేస్ అనే హంగ్. స్టే హంగ్రీ.